19వ అధ్యాయము మనము ఇప్పుడు చదువుకున్నాం కదా. చూడండి, బుద్ధిహీనుడైన తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు అని కంటే యథార్థంగా ప్రవచించు దరిద్రుడే శ్రేష్టమైన వాడు. మనము దరిద్రతలో ఉన్నా సరే యథార్థత కలిగిన వారే శ్రేష్టమైన వారు అని ఇక్కడ సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను చెప్తూ ఉన్నాడు. మన దగ్గర ధర్మ లేకపోయినా పర్వాలేదు కానీ, ఏమండి, మనం ధనవంతులు కాకపోయినా పర్వాలేదు కానీ మనలో ఉండవలసింది ఏంటంట? యథార్థత. యథార్థత అనేది ఒక మనిషికి చాలా ప్రాముఖ్యం. ఈనాడు యథార్థత దేశంలో కరువైపోయింది. ఏమండి, మందిరంలో ఒక చోట బయట ఒక చోటగా ఉంటున్నారు. ఇంటిలో ఒకలాగా బయట ఒకలాగా ఉంటున్నారు. మందిరంలో ఒక చోట బయట ఒక చోట ఉంటున్నారు. కానీ దేవుని బిడ్డ ఎలా ఉండాలో తెలుసా? చెప్పండి. మందిరంలో ఉన్నట్లుగానే బయట కూడా ఉండాలి, ఇంటిలో ఉన్నట్టుగానే బయట కూడా ఉండాలి. అదే యథార్థత. దేవునికి స్తోత్రం. లేకపోతే దాన్ని ఏమంటారంటే వేషం అంటారు. ఏమంటారండి? వేషం. ఈ లోకమే ఒక నటనాలయం అంటారు. ఈ లోకమే ఒక ఈ నటనాలయంలో అందరూ కూడా నటించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మనకి వేషము. బైబిల్ ఏం చెప్తుందంటే గొర్రె చర్మము వేసుకున్న తోడేళ్ళు. మనం చాలాసార్లు ఎక్కువగా మోసపోయేది ఎవరి ద్వారా తెలుసా? క్రైస్తవుల ద్వారానే మోసపోతున్నారు. కారణం ఏంటి? వాళ్ళు దేవుని బిడ్డలే కదా అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు అంట. అంటే అందరూ కాదు, కొంతమంది అలాంటి వాళ్ళు మనకి తారసపడుతూ ఉంటారు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే చెప్పాలి, పావురం వలె పరిశుద్ధంగా ఉండాలి, పావు వలె వివేకముగా మనం భక్తి చేయాలి. అమాయకపు యొక్క భక్తి మనము మానేయండి. మనుషులు అమాయకంగా ఉన్నా పర్వాలేదు కానీ భక్తిలో అమాయకంగా మాత్రం ఉండకూడదు. ఎందుకో తెలుసా? అమాయకం యొక్క భక్తి నిన్ను పరలోకానికి నడిపించదు కాబట్టి. అర్థమైందండి? భక్తులు ఎలా ఉండాలి చెప్పాలి? తెలివిగా, వివేకముగా, జ్ఞానముగా, మెలకుగా భక్తి మనం చేయాలంటున్నాడు. కానీ చాలామంది ఎలా చేస్తున్నారంటే దేని మీద ఆసక్తి ఉన్నా లేకపోయినా భక్తి మీద ఆసక్తి ఉండట్లేదు చాలా మందికి దినాల్లో. విశ్వాసంలోనంట విశ్వాసం నేను కనుగొందునా అంటున్నాడు యేసయ్య చివరి దినాల్లో. ఏమవుతుంది? విశ్వాసము తగ్గిపోతుంది, ఆసక్తి తగ్గిపోతుంది, ప్రేమలు చల్లారిపోతూ ఉన్న కాలంలో మనం ఉన్నాం. కానీ మనం మాత్రం అలా ఉండకుండా ఉండాలి. ఎందుకంటే దేవుడు మన సంఘం మీద ఎటువంటి తప్పు మోపకూడదు. చెప్పండి. దేవుడు మన సంఘం మీద ఏ తప్పు కూడా మోపకూడదు. 7 సంఘాల్లో దేవుడు చెప్తూ ఉన్నాడు, నీకు సంపూర్ణ క్రియలు కనపడట్లేదు అన్నాడు. అలాగే నీ మొదట ఉన్న ప్రేమ నీకు ఇప్పుడు లేదన్నాడు. కొన్నిటిని నీలో ఉండనిస్తున్నావు అన్నాడు. నికోయత క్రియలు నీలో, అలాగే యెజబేలు నువ్వేం చేస్తున్నావు? ఉండనిచ్చుతున్నావు అన్నాడు. ఇట్లా మనం చూసుకుంటూ పోతే కొన్ని లోపాలు కలిగిన సంఘాలుగా మనకి కనబడుతూ ఉన్నాయి. కానీ మనలో ఏ లోపము కూడా కనబడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, 10 లక్షణాలు మంచిగా ఉన్న ఒక్క లక్షణము ఆ 10లో 9 మంచిగా ఉన్నా, కొంచెం తక్కువ సువర్ణ కొంచెం సైడు మధ్యలో, ఏమండి, 9 లక్షణాలు మంచిగా ఉన్నా ఒక లక్షణము గనక చెడుగా ఉంటే ఏమంటారు? మంచోళ్ళు అంటారా? చెప్పండి. 9 మంచిగానే ఉన్నాయిగా, ఒకటేగా చెడ్డగా ఉంది. ఆయన ఏమంటారంటే దానిని బట్టి చెప్పండి చెడు అంటారు. వైట్ పేపర్ అంతా తెల్లగా ఉంది కానీ ఒక్క చుక్క కనబడితే అందరూ కూడా ఆ చుక్కనే చూస్తారు. ఏ చుక్కని చూస్తారు? అవునా కదా? అదే ఏం చేస్తుందో తెలుసా? చాలా మందికి మంచి లక్షణాలని కనబడవు కానీ ఆ ఒక్క లోపమే కనబడుతూ ఉంది. అందుకే మనం ఏంట సంపూర్ణం కావాలంట. ఎందులో కావాలి? పరిశుద్ధులేమవ్వాలి? అందులో ఉందా? పరిశుద్ధులేమవ్వాలి? సంపూర్ణంగా ఉండాలి. అంటే నిందారహితులుగా ఉండాలంట. ఏ లోపము లేని వారుగా ఉండాలి. రాజు ఎవరిని కోరుకున్నాడు? ఏమండి? నింద
లేనివారుగా, నిందారహితులుగా, ఏ లోపము లేనివారుగా, సౌందర్యము కలిగిన వారిని కోరుకున్నాడంట రాజుగారు. బబులోని యొక్క రాజు, లోకము యొక్క రాజే అలా కోరుకుంటే మన పరలోకపు రాజు చెప్పండి ఇంకెంత శ్రేష్టమైన వాటిని కోరుకుంటాడు మన దగ్గర నుంచి. మనలో ఏ లోపము కూడా దేవునికి కనబడకూడదు. నిందారహితులుగా మనం ఉండాలి. అలాగ మనం ఉండాలని మనం దేవుని సన్నిధిలో ప్రభువుని అడుగుదాం. హల్లెలూయా. భక్తి యొక్క శ్రేష్టమైన అనుభవం ఏంటంటే ప్రతి దినము భక్తిని మనము అభివృద్ధి చేసుకోవాలి. ప్రతి దినము మనం ఏం చేయాలి? ఎదుగుతూ ఉండాలి. అలాగనే దేవుడు మనకిచ్చిన వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగనే మనకి చేతనైనట్టుగా ఎదుటి వారికి మనం ఏం చేయాలంటే సహాయం చేసేవారిగా మనం ఉండాలి. నిజమైన భక్తి అంటే ఏంటి? ఈ లోక మాలిన్యం అంటకుండా మనల్ని మనం కాపాడుకోవడమే. అలాగే పేదవాళ్ళకి మనం ఏం చేయాలి? పెదవరాళ్ళకి పేదవాళ్ళకి మనం ఏం చేయాలి? వాళ్ళని ఆదరించాలి అని చెప్తుంది బైబిల్. హల్లెలూయా. కాబట్టి భక్తి అనే దానికి ఒక నిర్వచనం ఎప్పుడు కూడా మనం తెలుసుకొని ఉండాలి. ఎప్పుడు కూడా మన భక్తికి కలంకం అంటకూడదు. ఎప్పుడు మన భక్తికి చెప్పండి మలినాలు అంటుకోకుండా ఈ లోకం యొక్క ఏమంటకూడదంట? ఈ లోకం యొక్క మాలిన్యము వరద మనకి అంటకుండా మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుందాము గాక. వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. ఆదికాండం 31:40 మనం చదువుకుందాం. ఆదికాండము 31:40. మైక్ ఎవరు ఇప్పుడు? ఎవరు చదివారు మొన్న? ఇంకెవరన్నా చదివేవాళ్ళు? 1, 2, 3. చాలండి, సరిపోతుంది. ఇక్కడ మనం పోయిన వారం నేర్చుకున్నాం. 20 సంవత్సరాలు నీ దగ్గర కొలువు చేశాను, నా జీవితాన్ని పలుమార్లు మార్చావు అని యాకోబు యొక్క బాధను ఎవరితో చెప్పుకుంటున్నాడు? లాబానుతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ నా రాత్రికి నా కనులకు దూరం అయిను, అలాగే నేను రాత్రులు మంచుకు తడిచాను అని మాట్లాడుతూ ఉన్నాడు. మనము రాత్రి యొక్క అనుభవం గురించి, యాకోబు యొక్క 5 రాత్రుల గురించి మనం నేర్చుకుంటున్నాం. మొదటిగా మనం ఏం నేర్చుకున్నామంటే మొదటి ఒక రాత్రి గురించి మనం నేర్చుకున్నాం. అదేమిటంటే ఊరు పేరు తెలియని ఒక రాత్రి. ఊరు పేరు తెలియని ఒక రాత్రి. ఆ రాత్రి గురించి పోయిన వారం మనం ధ్యానం చేసాం. యాకోబు తన అన్నని మోసగించిన తర్వాత బయటికి వచ్చేసి వాళ్ళమ్మ నువ్వు వెళ్ళిపోమని బయటికి పంపించినప్పుడు యాకోబు ఎక్కడి నుంచి ప్రయాణం? ఊరు పేరు చెప్పండి. బెర్షెబా నుంచి హారాను వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణంలో అలసిపోయి ఒక రాత్రి బస చేసిన ఒక రాత్రి గురించి మనము నేర్చుకున్నాం. ఆ రాత్రి చాలా భయంకరమైన రాత్రిగా యాకోబు యొక్క జీవితంలో ఉంది. కారణం ఏంటంటే అంతకుముందు రాత్రి తన కుటుంబంతో తన ఇంటిలో పడుకున్నాడు. తనకిష్టమైన వాళ్ళ అమ్మ దగ్గర పడుకొని ఉండొచ్చు. తన కుటుంబస్తులతో పడుకున్న రాత్రి, అలాగే తన ఇంటిలో పడుకున్న రాత్రిగా సురక్షితమైన రాత్రిగా ఉంది. కానీ మనం నేర్చుకున్న రాత్రి ఆ రాత్రి చాలా భయంకరమైన రాత్రిగా ఉంది. ఎందుకంటే బంధువులందరూ కూడా, బాంధవ్యాలన్నీ కూడా తెగిపోయిన రాత్రిగా ఉంది. ఎప్పుడు నిద్ర పట్టదని చెప్పా మీకు? బంధాలు తెగిపోయినప్పుడు, కఠినమైన శ్రమను ఎదుర్కొన్నప్పుడు, అనారోగ్యమైన పరిస్థితులు ఉన్నప్పుడు చాలా మందికి రాత్రులు నిద్ర పట్టవు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఒక మాట చెప్పగలను గట్టిగా, అదేంటో తెలుసా? ఇక్కడున్న వారిలో ప్రతి వారికి ఏదో ఒక చేదు రాత్రి అనేది ఉంది. నిద్ర పట్టని రాత్రి అంటూ ఒకటి ఉంది. పరిస్థితులను బట్టి కావచ్చు, అనారోగ్యాలను బట్టి కావచ్చు, కొన్ని బంధాలు దూరమైపోయిన దానిని బట్టి కావచ్చు. ఆ రాత్రి చాలా తీవ్రమైన భయంకరమైన రాత్రి అనే అనుభవాన్ని ప్రతి వారు కూడా అక్కడ పొందుకొని ఉంటారని చెప్తాను నేను. పెద్దవారు అనబడిన వాళ్ళు, చిన్నపిల్లల గురించి చెప్పట్లా. ఎందుకంటే ఏదో ఒక రాత్రి మనకు కూడా అలాంటి రాత్రి అనేది ఎదురవుతుంది.
నా జీవితంలో కూడా నేను అలాంటి రాత్రులు చాలా ఎదుర్కొన్న సందర్భాలు నాకు ఉన్నాయి. కానీ ఒక మాట, యాకోబు అలాంటి రాత్రిని ఎదుర్కొన్నాడు. కానీ ఆ రాత్రి అలాంటి భయంకరమైన రాత్రిని యేసయ్య తన వాగ్దానం చేత ఆ రాత్రిని దేవుడు ఆశీర్వాదకరమైన రాత్రిగా దేవుడు చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతికూలమైన పరిస్థితులు గుండా యాకోబు నడిచినప్పటికీ దేవుని వాగ్దానము యాకోబుకి తోడుగా ఉందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందాక చదివిన సామెతల్లో దరిద్రుల కంటే ఎవరు కూడా తోడుగా ఉండరంట, స్నేహితులుగా ఉండరు, ఎవరు ఇంటికి కూడా రారు, ఎవరు ఆదరించరు, ఎవరు పలకరించరు, వీళ్ళు డబ్బులు అడుగుతారేమో భయం. కానీ ఒక మాట చెప్పన, మనుషులు విడిచిపెట్టిన వారిని, మనుషుల ఆలోచనలో లేని వారిని, మనుషులు విలువైన వారిని, మనుషులు లక్ష్య పెట్టిన వారిని, మనుషులు గుర్తించిన వారిని దేవుడు గుర్తించి అలాంటి వారిని, ఎందుకు పనికిరాని వారిని, విలువైన వారిని, అలాగే ఎవరు గుర్తించలేని వారిని దేవుడు గుర్తించి వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి వాళ్ళ ద్వారా దేవుడు హల్లెలూయా. అందుకే అంటారు, బలవంతులను సిగ్గుపరచడానికి నేను బలహీనలు ఎన్నుకున్నాను, జ్ఞానులు సిగ్గుపరచడానికి నేను అజ్ఞానులు ఎన్నుకున్నాను. మీ అందరి ఎదుట చదువు లేని నన్ను దేవుడు నిలబెట్టి వాడుకుంటున్నాడు. దేవుడికి 10th చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చదివిన ఉన్నారు, కానీ నేను మాత్రం 9th క్లాస్. చదువు నాకు అంటే నేను చదివేవాడినే, కానీ కొన్ని పరిస్థితులను బట్టి కుర్రోళ్ళ సహవాసాన్ని బట్టి నేను ఏం చేశానంటే మాది 7th వరకు బాగానే చదివా. నేను 7th దాటిన తర్వాత మా స్కూల్ 7th వరకే, అప్పర్ ప్రైమరీ అనమాట. హై స్కూల్కి వెళ్ళాల్సి వచ్చి నేను జియోను హై స్కూల్ తెలుసా మీకు? చూడండి, గుణదల వంతెన దాటిన తర్వాత అక్కడ ఈఎస్సి హాస్పిటల్ పక్కన ఉంటుంది జియోన్ హై స్కూల్, ఐపీసీ చర్చిలో ఉంటారు అనమాట. జియోన్ హై స్కూల్, దాంట్లో చదువుకునేవాళ్ళు. వెళ్ళే దారిలో ఫ్రెండ్స్ తగిలేవాళ్ళు, అంతే. సెలవులు పెట్టేసి సినిమాలకు వెళ్ళిపోవడాలు, అట్లా వెళ్ళిపోవడాలు చేశారు. తర్వాత చదువుకుంటే డబ్బులు ఏమో అవసరం, పని చేసుకునే వాళ్ళందరి దగ్గర డబ్బులు కనపడేవి, నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, పని చేస్తే బాగా డబ్బులు వస్తాయని చదువు మానేసి పనికి వెళ్ళిపోయాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటే పనికిరాని నన్ను దేవుడు ఏం చేశాడు? నిలబెట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ పగలు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఎవరికి కూడా ఉపయోగం లేకపోతే కనుక, మనుషులు ఎవరు కూడా నీ విలువకపోతే కనుక ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడికి నువ్వు కావాలి. దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు, దేవుడు నిన్ను గణపరుస్తాడు, దేవుడు తన మహిమ వరకు నిన్ను వాడుకుంటాడు. దేవుడు మనుషులందరూ గుర్తించే వాళ్ళు దేవుడు ఎప్పుడు గుర్తించడు. అన్నలు ద్వేషించిన యోసేపుని దేవుడు వాడుకున్నాడు. అలాగే అన్నలు తండ్రి కూడా ఏమండి గుర్తింపు ఇవ్వని ఒక దావీదును దేవుడు వాడుకున్నాడు. దేవుడు అంటే చూడండి, చేపలు పట్టే పేతులను దేవుడు నిలబెట్టి మొట్టమొదటి సంఘ కాపరిగా చేశాడు. అంత మాత్రమే కాదు, కానీ చేపలు పట్టే పేతులు పత్రికలు రాశాడండి. అవునా? చేపలు పట్టుకునే పేతులు, జాలరత్నం. చేపలు పట్టుకునేవాడు ఏం చదువుకుంటాడా? కానీ పేతురే 2 పత్రికలు రాశాడు. చాలా మంది మీరు చదువుకోలేదుగా అంటారు. నేను ఒక మాట చెప్పనా, దేవుడు వాడుకుంటే నీ చదువుతో సంబంధం లేదంటాను. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎంటెక్లు, డిగ్రీలు ఏం అవసరంలా, దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టుకుని వాడుకోవాలనుకుంటే తన మహిమ దేవుడు గొప్పగా వాడుకుంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషులందరిని గుర్తించి మనుషులందరినీ విలువిస్తే దేవుడు నేను వాడుకోడు. చాలా మంది అనుకుంటారు, ఎవరు నాకు విలువ ఇవ్వట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను లక్ష్య పెట్టట్లేదు, ఎవరు కూడా నన్ను మంచిగా పలకరించట్లేదు అని చాలా మంది
వాపోతా ఉంటారు, బాధపడతా ఉంటారు. కానీ ఒక మాట చెప్పనా, అలాగ ఉన్నావు అంటే నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు. అలా ఉన్నావంటే దేవుని ఒళ్ళులో ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, రెండవ రాత్రి గురించి మనం నేర్చుకుందాం. రెండవ రాత్రి, యాకోబు యొక్క రెండవ రాత్రి మోసగించబడిన రాత్రి. ఏ రాత్రి? చూడండి 29 ఆది కాండము. ఏ కాండం అని అడగమాకండి, ఆది కాండంలోనే ఉండాలి. 29, 23, 29, 23 ఆది కాండం. తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చాను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు పొరుగు చేసింది, ఎందుకు నన్ను మోసపుచ్చుకోవాలని. చాలండి. ఇదొక రాత్రి. ఒక రాత్రి ఏమో ఊరు పేరు తెలియని ఒక రాత్రి. ఈ రాత్రి ఏం రాత్రి? యాకోబు మోసగించబడిన రాత్రి. ఎవరు మోసగించారు చెప్పండి? యాకోబుని లాబాను తన మామే మోసగించాడు. ఎవరి కోసం 7 సంవత్సరాలు కొరువు చేశాడు? రాహేల్ కోసము 7 సంవత్సరాలు కొరువు చేస్తే ఏం చేశాడు పెళ్లి సమయంలో? అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు పెళ్లిలో? ముసుగేసి చేశాడంట. ఏం చేశాడు? ముసుగేసి చేసేసరికి తెలియల పాపం. ఎవరు అనుకున్నాడు? రాహేల్ అనుకొని ఆమెతో సంసారం చేసేసాడు యాకోబు. పొద్దున కల్లా చూస్తే ఎవరున్నారు అక్కడ? ఇల్లే ఎవరో జబ్బు కళ్ళది. లే కళ్ళు విచిత్రంగా ఉంటాయి, జబ్బు కళ్ళు అంట. జబ్బు కళ్ళని ఎవరు చేసుకుంటారు? పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు. అందుకే ఏం చేశాడు? తెలివిగా ముసుగేసేసి పంపించేశాడు. యాకోబు కూడా రాహేల్ అనుకుని ఏం చేశాడు? కాపురం చేశాడంట. ఉదయకాలం చూసేసరికి ఎవరున్నారు అక్కడ? లేయా. అప్పుడు అనుకున్నాడు యాకోబు, నేను మోసపోయాను. ఏమనుకున్నాడు? మోసపోయాను. నిజంగా చెప్పండి, యాకోబు మోసపోయాడు. మోసగించిన యాకోబు మోసం చేయబడ్డాడు. అవునా కాదా? యాకోబు ఎవరిని మోసం చేశాడు చెప్పండి? అన్నను మోసం చేశాడా? తండ్రిని మోసం చేశాడా? అది క్లారిటీగా ఉండాలి. తండ్రిని మోసం చేసి అన్న దేవుళ్ళు కొట్టేశాడు తన తండ్రి దగ్గర నుంచి. ఇప్పుడు ఎవరు మోసం చేశారు? మామ మోసం చేశాడు. ఒక మాట చెప్పనా, ఏది విత్తుతామో చెప్పండి, మోసపోకిడి ఏది విత్తుతామో అదే కోసుకుంటాం. నువ్వు దేవుని సన్నిధికి వచ్చే దేవుని బిడ్డ, నువ్వు ప్రభు సన్నిధిలో ఏదైతే నువ్వు విత్తుతావో విత్తనమో అదే పంట నీ చేతికి వస్తుందని బైబిల్ చెప్తుంది. చాలా మంది వాక్యాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు ఈ దినాల్లో. నా వైపు చూడండి, నువ్వు ఏది విత్తుతావు దేవుని సన్నిధిలో అదే నీకు తిరిగి వస్తుంది. ఇప్పుడు చేలో మనము వరి గింజలు, దాన్ని ఏమంటారు? ధాన్యమా? ధాన్యం విత్తుతారు, వరి మొక్క వస్తుంది. గోధుమలు విత్తితే గోధుమ వస్తుంది. అట్లాగే నువ్వు ఏది విత్తుతావో అదే తిరిగి కోసుకుంటావు. మోసగించాడు కాబట్టి తర్వాత ఏమయ్యాడంటే మోసగించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు తెలివైన వాడు అనుకున్నాడు పాప యాకోబు. శబాష్ అనుకున్నాడు, నా తండ్రిని మోసం చేసి మన అన్న దేవుళ్ళని నేను కొట్టేశాను అనుకున్నాడు. కానీ ఒక సామెత తెలుసా? తాడిని అన్నేవాడు ఉంటేనంట తలని అన్నేవాడు ఉంటాడంట. తెలుసా మీకు? తాడిని అన్నేవాడు ఉంటే నువ్వే తెలివైన వాడు అనుకుంటే నీకైనా తెలివైన వాడు ఎదురవుతాన్ని మోసగించడానికి. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అందుకని మనం దేవుని సన్నిధిలో జాగ్రత్తగా మనం ఏది విత్తుతున్నామో అదే తిరిగి మనకు వస్తుంది. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో యథార్థతగా ఉన్నావా, దేవుడు యథార్థమైన వ్యక్తులను నీకు ఎదురుపడేలా చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎదుటి వారికి సహాయం చేసే వ్యక్తి ఉన్నావా, ఆ సహాయం నీకు తిరిగి వస్తుంది. నువ్వు ఎదుటి వారికి మేలు చేసే వ్యక్తిగా ఉన్నావా, ఆ మేలు నీకు తిరిగి దేవుడు తీసుకొచ్చేస్తాడు. హల్లెలూయా.
అలాగే నువ్వు దేవుడి సన్నిధిలో ఏ రీతిగా ఉన్నావో అదే నీకు తిరిగి వస్తుంది. ఇక్కడ యాకోబేమో తన తండ్రిని మోసగించాడు, ఇక్కడేమో మామ యాకోబుని మోసగించాడంట. హల్లెలూయా. చూడండి, యాకోబు అడిగింది ఎవలా? యాకోబు అడిగింది ఎవలా? అడగంది ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? అడగంది. చూడండి ఏమిస్తున్నాడు 24వ వచనంలో, మరియు లాబాను దాసి అయిన చూడండి, అడిగిన దాన్ని ఇవ్వకుండా అడగని దాన్ని ఎత్తున్నాడు. నా వైపు చూడండి అందరూ కూడా, దేవుని స్తోత్రం చెప్పండి. అడిగిందేమో ఎవరిని అడిగాడు? రాహేల్ని అడిగాడు. కానీ రాహేల్ లేకుండా లేయాని ఇచ్చి పైగా ఒక లేయాకి ఏమిస్తున్నాడు? తోడు ఒక దాసిని కూడా ఇస్తున్నాడు గిఫ్ట్ గా. కానీ యాకోబు అది అడగలేదు కదా. అడిగాడా? నీకు దాసి కావాలని అడిగాడా? అడగలా. మనుషులైతే ఏం చేస్తారో తెలుసా? నువ్వు అడిగింది ఎవరు? నువ్వు అడిగింది ఇస్తా ఉంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు అడిగినదే దేవుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఏది అడిగితే దేవుడు అదే నీకు ఇస్తాడు. అడుగులు నీకు ఇవ్వబడి అడిగిన వారికి ధారాళముగా దయచేయాలి. మనము ఆరాధించే దేవుడు. ఈ రోజు ప్రభు దగ్గర యథార్థతగా నువ్వు ఏది అడుగుతావో దేవుడు అది నీకు తిరిగి ఇచ్చును గాక. ఆ కృప దేవుడు నీకు ఇచ్చును గాక. యేసుక్రీస్తు నామములో నేను చెప్తున్న మాట ఏమిటంటే, ఏది ప్రభువుని మీరు అడుగుతున్నారో దేవుడు అది మీకు దయచేయను గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అడిగిన దాన్ని ఇవ్వట్లేదంట, అడగని దాన్ని ఇస్తున్నాడు ఇతను. తర్వాత అంటున్నాడు, పైగా అక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక మాట మారుస్తా ఉన్నాడు. ఏ మాట మార్చాడు? తర్వాత వచనంలో మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. చూడండి, చదవండి. అందుకు లాబాను, పెద్దదాని కంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు, ఈమె యొక్క వారము సంపూర్ణ చేయను. చూడండి ఏమంటున్నాడంట? పెద్దమ్మాయిని చేయకుండా, చూడండి అమ్మ తల్ల పైకెత్తి, పెద్దవాడిని చేయకుండా చిన్నవాడు చేయడం అనేది మా దేశపు మర్యాద. మరి ముందేమైందా మర్యాద? ముందు యాకోబు అడిగినప్పుడు చెప్పాలి కదండి. అడగాలి, చెప్పాలా లేదా? చెప్పండి, మాట్లాడరేంటి? న్యాయం చెప్పండి. ముందు యాకోబు వచ్చి రాహేల్ని అడిగినప్పుడు అలా కాదయ్యా, ముందు పెద్దదానికి చేసిన తర్వాతే చిన్న అమ్మాయికి చేయాలని చెప్పాలా లేదా? చెప్పుకోకుండా మోసం చేసేసి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మాట మార్చేసి అంటున్నాడు, అది మా దేశం సాంప్రదాయం కాదు, మర్యాద కాదు. పెద్ద అమ్మాయికి చేయకుండా చిన్న అమ్మాయికి చేయకూడదు కదా అన్నాడు. చూడండి, మాటలు మార్చేస్తా ఉన్నాడు. ఎవరు? లాబాను. లాభం లేకుండా ఏ పని చేయడు లాబాను. కొంతమంది కూడా అలాగే ఉంటారు. వాళ్ళు ఏ పని చేయన్నా మనకేం కావాలి? లాభం. చూడండి మాటలు ఎలా మార్చేస్తున్నారో. చాలా మంది మాటలు మార్చే వాళ్ళు కనబడతా ఉంటారు. యథార్థత మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేశాడంటే మాట మార్చేశాడు అడగంగానే. ఏంటయ్యా నువ్వు చేసిన పని? ఎందుకు నన్ను ఇలా మోసగించావు? నేను కొలువు చేసింది రాహేల్ కోసం కదంటే చెప్తున్నాడు, చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయికి చేయకుండా చిన్న అమ్మాయికి చేయడం మా దేశం యొక్క మర్యాద. మర్యాద కాదా? పెద్ద అమ్మాయిని ఎవరు చేసుకోరని యాకోబుకి అంటగట్టేశాడు. అవునా కాదా? చెప్పండి. ఇప్పుడు రాహేల్ అందమైన, ఇప్పుడు రాహేల్ ఎలా ఉంటది? సుందరమైన స్త్రీ అంట. లేమో జబ్బు కలది. మరి ఎవరు చేసుకుంటారు? పాపం పిచ్చోడు దొరికెళ్ళి అంటగట్టేద్దామని యాకోబుకి అంటగట్టేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక మాట చెప్పన, యాకోబు మోసగించబడ్డాడు కదా. చాలా మంది అనుకోవచ్చు ఏమని, యాకోబుకి వాగ్దానం ఉంది కదా, మరి దేవుడు ఎలా చూస్తా ఉన్నాడు మోసగించబడ్డానికి అని అనుకోవచ్చు. కానీ ఒక మాట ఇక్కడ మనం నేర్చుకుంటే, కొన్నిసార్లు నువ్వు మోసగించబడటం కూడా దేవుని చిత్తమే. అదేంటి పాస్టర్ గారు మోసగించబడటం దేవుని చిత్తం అంటే? అవును, లేయా గర్భం నుంచి ఎవరు వచ్చారో తెలుసా? యాజకులు బయటకు వచ్చారు. లేయా గర్భం నుంచి యాజకులు బయటకు వచ్చారు. లేయా గర్భం నుంచి రాజులు బయటకు వచ్చారు. దేవునికి గొప్ప గొప్ప వారు ఎవరి కడుపులు బయటకు వచ్చారో తెలుసా? లేయా గర్భం నుంచే బయటకు వచ్చారు. అని గుర్తుపెట్టుకోవాలి మనం. అనుకుంటాం యాకోబు మోసపోయాడుగా, యాకోబు మోసపోయాడుగా. దేవుడు తెలియదా యాకోబు మోసపోయాడని? కానీ దేవుడు దానిని ఏం చేశాడంట? అనుమతించాడు.
మోసపోయిన రాత్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోసగించబడినప్పటికీ కూడా ఆ మోసం యాకోబుకి మేలే జరిగింది, కానీ ఆ యాకోబుకి కీడు జరగలేదు ఆ మోసం. ఎందుకంటే మోసము చేయబడిన తర్వాతే ఇశ్రాయేలు 12 గోత్రాల వారు బిడలు దేవుడు 12 మంది బిడను దేవుడు ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి అనుగ్రహించాడు. ఒక మాటలో చెప్పాలంటే, నా వైపు చూడండి, శ్రద్ధగా తలపైకి ఎత్తండి. ఒక మాట చెప్పాలంటే, మోసపోకపోతే రాహేల్ ద్వారా ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళు? దాసి కూడా ఉంది కదా, 4 ఉండేవాళ్ళు. అవునా? అంతేనా? 12 మంది ఎలా వచ్చేవాళ్ళు అంటే 12 మంది పుట్టాలనేది దేవుని యొక్క ప్రణాళిక. అది ఆ ప్రణాళికలో యాకోబు మోసపోవడం కూడా ఉంది. అర్థమైందా? కొంతమంది కఠినాత్మలు కూడా దేవుడు పెడతాడు, కొన్నిసార్లు ఇబ్బందులు పడేలా పెడతాడు. జీతం సరిగా రాకుండా కూడా అక్కడ జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే 2వ రాత్రి మనం చూస్తే మోసగించబడిన రాత్రిగా ఉంది. ఆ మోసగించబడిన రాత్రి కూడా దేవుడు ఎలా మార్చాడు యాకోబు కంటే ఆశీర్వాదకరంగానే మార్చాడు అంట. నేను 3వ మాట మనం చూద్దాం. 3వ మాట, 3వ రాత్రి 31 అధ్యాయము 9, 12 వచ్చినాడు. 31 అధ్యాయము. నీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చెను. మందల చూలు కట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాంట్లో పొట్టేలు చాగులైనను పొడవునైనను మచ్చలైనను కలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెబుతుంది. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేలన్నీ చారమైనను పొడవునైనను మచ్చలైనను కలవి. ఏదైనా లాభాన్ని నీకు చేయించున్నది యావత్తు చూస్తుంది. చూడండి, చూశాడంట. లాభాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ఇక్కడ అవకాశాలు లేకుండా చేసిన ఒక రాత్రి. లాభాను యాకోబుకి అవకాశాలు లేకుండా చేసిన ఒక రాత్రి. అంటే లాభాని యొక్క కుట్ర అక్కడ మనకు కనబడుతుంది. స్పష్టంగా మనం నేర్చుకోవాలంటే 30 అధ్యాయము 32 నుంచి 36 వచనాలు మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. 30 అధ్యాయము 32 నుంచి 36 వచనాలు చదవండి. అవి నాకు జీతం. ఎవరన్నారంటే వీళ్ళిద్దరూ ఒక ఒప్పందం చేసుకుంటున్నారు, లాబాను యాకోబు. యాకోబు లాభంతో ఏం చెప్తున్నాడంటే మత్సలున్నవన్నీ కూడా నాయి అని చెప్తున్నాడు. చదవండి. కొడలైనను మచ్చలైనను అంటే అవి నా దగ్గర ఉంటే నేను దొంగిలించానని నువ్వు చెప్పొచ్చు. చూడండి, వీళ్ళిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. అమ్మ అందరు చూడండి, ఏమిటి అంటే జీతముగా యాకోబుకి మచ్చలున్నవి పడవలున్నవి అన్ని కూడా మేకల గొర్రెలు ఎవరికి? యాకోబుకి జీతంగా. అవి లేనివన్నీ కూడా నీవి. ఒకవేళ మచ్చలు లేనివి ఆ పొడలు లేనివి కనుక నా దగ్గర ఉంటే నేను దొంగలించవచ్చని నువ్వు చెప్పొచ్చు. ఇది మన ఇద్దరికి ఒక న్యాయమైన ఒక ప్రణాళిక లేదా ఒక ఒప్పందం అని చెప్పి వాళ్ళిద్దరూ అలా ఒప్పందం చేసుకున్నారు. లాభాన్ని కూడా అన్నాడు, సరే మంచిదేనయ్యా, అలా చేయడం మంచిదే అని చెప్పి ఎవరన్నారు? లాభాన్ని కూడా చెప్పాడు. తర్వాత చూడండి ఎంత కుట్ర పన్నుతున్నాడు ఇక్కడ. ఒక ఒప్పందం చేసుకున్నారు కదా. ఏమిటా ఒప్పందం అంటే మచ్చలు లేనివి నీకు, మచ్చలున్నవి నాకు. అయితే ఇక్కడ సరే అన్నారు, మంచిదన్నాడు, లాభాను బాగుందన్నాడు, సరే అన్నారు. ఇవి నాకు జీవితంగా నువ్వు ఇవ్వాలని యాకోబు చెప్పాడు, సరే ఒప్పుకున్నారు, అంత అయిపోయింది. తర్వాత లాభాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ మచ్చలున్న వాటినన్నిటిని కూడా తీసుకొని తన పిల్లలకిచ్చి యాకోబుకి 3 దినములంత ప్రయాణము పోనంత దూరంలో వాటిని దాచిపెట్టమన్నాడంట.
ఎవరిని? తన కుమారులకు చెప్పి. ఎంత దూరం? 3 దినములంత ప్రయాణం, అంత దూరం. అంటే ఇప్పుడు 3 దినములంత దూరం అంటే ఎంత దూరం అవ్వండొచ్చు? అది ఇక్కడి నుంచి ఎంత దూరం వెళ్ళొచ్చు? 3 దినాల్లో ప్రయాణం చెప్పండి. నడుచుకుంటా ఇక్కడి నుంచి 3 దినములు ఎంత దూరం వెళ్ళొచ్చు మనం? చెప్పండి, ఆలోచన చేసి చెప్పండి. తప్పు చెప్పినా మిమ్మల్ని ఎవరు ఎక్కడ జైల్లో వేయరు కాబట్టి చెప్పచ్చు ధైర్యంగా. అంతేనా? 3 రోజుల్లో రంజిత్ అయితే రాజమండ్రి వెళ్ళిపోతాడంట 3 రోజులు. మరి మీరు? దుర్గారం కృష్ణ బ్యారేజ్కి వెళ్ళిద్దంట. అంటే అంతవరకు నడుస్తాడు, నిదానంగా నడుచుకున్న మధ్యలో ఆగు తెలియదు ఆవిడ. ఓకే, మరి మీరు అసలు నడవే అంటారా? ఫ్రీ బస్సు ఉంది, మీరు అసలు నడవ అంటారా ఏంటి? చెప్పండి, ఒకసారి నడవండి, ఏం కాదులే. కానీ ఇప్పుడు అసలు నడవదంట. కాబట్టి 3 దినములు అంటే ఎంత దూరం వెళ్ళొచ్చు? పోనీ రాజమండ్రి అనుకుందాం, పోనీ దూరం ఎక్కువ కాదా, దానికి ఓటేద్దాం. అయితే ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడు? ఆ మచ్చలు ఉన్నవి అవి ఎవరి జీతం చెప్పండి? ఇప్పుడు అమ్మా తలల పైకి చెప్పండి, ఎవరి జీతం అవి చెప్పాలి? యాకోబు జీతాన్ని ఆ రాత్రికి రాత్రి తన బిడ్డలతో కలిపి మచ్చలున్నవి అవన్నీ తీసుకెళ్ళిపోయి రాజమండ్రిలో దాచేయమన్నాడు. అది కుట్రా కాదా? చూడండి, అవకాశాలు లేకుండా చేసేసాడు. పాపం యాకోబు ఏమో మచ్చలని నాయి, మచ్చలేని నీ అన్నాడు. సరే అని ఒప్పుకున్నాడు. కానీ ఆ రాత్రి జరిగిన సందర్భం ఏంటంటే వాటన్నిటిని తీసుకెళ్ళిపోయి 3 దినములంత ప్రయాణపు దూరములో తన బిడ్డల్ని అవి దాచేయమని చెప్పాడు. అంటే ఇప్పుడు అన్ని దాచేస్తే ఇప్పుడు యాకోబుకి ఎక్కడి నుంచి వస్తే? అందుకే అవకాశాలు మూయబడిన రాత్రి. కొంతమందికి అవకాశాలు మూయబడతా ఉంటాయి. ఎటు వెళ్ళినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి అవకాశాలు రాకూడదని అవకాశాలు మూసేస్తా ఉంటారు. కొంతమంది లాభాలు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏమండి, మనం ఎక్కడికి వెళ్ళినా కొన్నిసార్లు మనకి అవకాశాలు మూయబడతా ఉంటాయి. సాతాను కూడా కొన్ని అవకాశాలు మూసేస్తా ఉంటాడు. మనం దీవించబడతాం వాడికి ఇష్టం ఉండదు కాబట్టి వారు చాలా మంది ఏం చేస్తారంటే మన విషయాల్లో కొంతమంది అవకాశాలు మూసేవారుగా ఉంటారు. హల్లెలూయా. అలాంటి అవకాశాలు మూయబడిన రాత్రి యాకోబు రాత్రి ఉంది. రాత్రి అవకాశాలు లేవు. ఇప్పుడు ఎలాగ మరి వస్తే ఎలాగ మరి యాకోబు దీవించబడతాడు? ఎలాగో యాకోబు అభివృద్ధిలోకి వస్తాడు? పుట్టినట్టుగా ఆ బస్సులు ఉన్నవన్నీ కూడా తన కుమారుడు చెప్పి ఏం చేస్తున్నాడు? తీసుకెళ్లి 3 దినమంత దూరంలో దాచేశాడు. మరి ఎలాగండి యాకోబు అంటే ఒక మాటలో చెప్పనా, మనుషులు అవకాశాలు మూయబడిన వేళ దేవుడు అవకాశాలు నీకు మూయబడిన వేళ పరలోకపు అవకాశాలు నీకు దేవుడు తెలుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మనిషి ద్వారా ఒక లాభాల ద్వారా యాకోబుకు అవకాశాలు మూయబడిన వేళ ఆ రాత్రి. అయితే దేవుడు అంటున్నాడు, యాకోబు లాభాను నీకు అవకాశాలు మూసివేసి ఉండవచ్చు, కానీ నేను నీకు అవకాశాలు ఇస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన పక్షంగా ఉన్న దేవుడు గొప్పవాడు, గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఏ మనుషులైనా నీకు అవకాశాలు మూసివేస్తారా నువ్వు భయపడవద్దు. నువ్వు ఆకాశమందున్న దేవుడికి చేతులెత్తి ప్రార్థన చెయ్యి. ఆకాశం నుంచి ఆయన ఇద్దరికి అవకాశాలు తెలుసుగాక. ఆయన చూస్తున్న దేవుడు, ఆయన నీకు అవకాశాలు ఇచ్చే దేవుడై ఉన్నాడు. మనుషుల ద్వారా అవకాశాలు మూయబడినా పర్వాలా, దేవుడు నీకు అవకాశాలు ఇచ్చను గాక. చూడండి వాక్యంలో 37 నుంచి 43 వచనాలు చదవండి. ఆ తర్వాత యాకోబు చీనాలో జంగిసాలను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వల్లో కవచాలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు దాన్ని ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చి కాలువలలో నీళ్ల గాలులను వాటి ఎదుట పెట్టగా అందరూ ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చాకులైనను పొడవులైనను మచ్చలైన గల తెగలను ఈనెను. యాకోబు ఆ గొర్రెలను వేరు చేసి చారులు గల వాటి తట్టును లాభాను మందులు నల్లని వాటి తట్టును మందల ముఖంలో త్రిప్పి తన మందలను లాభాను మందులతో ఉంచగా వాటిని వేరుగా ఉంచును. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడు ఎలను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టాను. మంద బలహీనమైనప్పుడు కట్టెలు
పెట్టలేదంట. అట్లు బలహీనమైనవి లాబానుకును, బలమైనవి యాకోబునకు వచ్చింది. ఆ ప్రకారం ఆ మనుషుడు అత్యధికంగా అభివృద్ధి పొంది. చూడండి, ఆ ప్రకారముగా అందరూ అమ్మ జాగ్రత్తగా చూడండి ఆ వచనాన్ని. ఆ ప్రకారముగా ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు ఒక్కరు కాడి. గట్టిగా చప్పట కొట్టండి ప్రభుకి. దేవుడు చూసారా ఎలా చేశాడు? లాభాను అవకాశాలు లేకుండా చేసేసాడు, అవునా కాదా? చెప్పండి. కానీ అవకాశాలు ఎవరిచ్చారు? ఎలా దీవించబడ్డాడంట? అత్యధికముగా. ఒక మనిషి లేదా ఒక వ్యక్తి లేదా ఒక రకముగా నీకు అవకాశాలు మూయబడిన వేళ దేవుడు నీకు అవకాశాలు ఇచ్చే దేవుడు. ఇంకో సందర్భం మీకు చెప్పనా? యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు ఇద్దరు ఉన్నారు పక్కన. ఎవరాళ్ళిద్దరు? పానదాయకుడు, భక్ష్యకారుడు. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఒక కళ వాళ్ళిద్దరు కనినప్పుడు ఆ కళ భావాన్ని చెప్పాడంట యోసేపు. చెప్పినప్పుడు ఒకలేమో బయటికి వెళ్తారు, ఒకలేమో చనిపోతారు. ఎవరు వెళ్ళారు బయటికి? పానదాయ అధికారి బయటికి. అతను వెళ్ళేటప్పుడు ఏమన్నాడు తెలుసా యోసేపుతో? నేను నీ గురించి రాజుగారితో చెప్తాను, నేను బయటికి విడిపించమని చెప్తాను అన్నాడు. కానీ అవసరం తీరిందాక బయటికి వెళ్ళిన తర్వాత చూడండి, యోసేపుని మర్చిపోయాడు ఆ వ్యక్తి. అదే మర్చిపోయాడుగా, జ్ఞాపకం చేసుకోపోవడం అంటే మర్చిపోయాడు. మనుషులంతా ఎలాంటి వారంటే అవసరం తీరిన తర్వాత నిన్ను జ్ఞాపకం చేసుకోరు, మర్చిపోతా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మనుషులు మర్చిపోతారు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మనుషులైతే మర్చిపోతారు కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదు, జ్ఞాపకం చేసుకునేవాడు. హల్లెలూయా. దేవుడు ఏమని హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్నాడంట. అలాగే సమూయేలు యొక్క తల్లి హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. హల్లెలూయా. అలాగైతే ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు గాక. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే తన కృపలతో తన మేలుతో మనల్ని నింపే దేవుడు ఎవరు? నమ్మేవారు దేవుడికి స్తోత్రం చెప్పండి. చూడండి, ఆ పాందాయ అధికారి జ్ఞాపకం చేసుకుంటాను, రాజుగారికి చెప్తాను, నేను బయటకు తీసుకొస్తానని చెప్పాడు. ఎప్పుడు? యోసేపుతో చెరసాలలో ఉన్నప్పుడు. బయటికి వెళ్ళిన తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత యోసేపును మర్చిపోయాడు. ఒక మాట చెప్పనా? పానదాయ అధికారి యోసేపును మర్చిపోయే రోజు కానీ ఆ పరలోకపు తండ్రి యోసేపును మర్చిపోలేదు. చెప్పండి, ఆ పరలోకపు తండ్రి యేసయ్య ఎవరు మర్చిపోయారంట? యోసేపును మర్చిపోకుండా రాజుగారికి ఒక కళ తీసుకొచ్చి ఆ కళ భావాన్ని యోసేపు చెప్పినట్టుగా దేవుడు చేశాడండి. హల్లెలూయా. నీ కొరకు అవకాశాలు దేవుడు సృష్టిస్తాడు. అవసరం యోసేపుకి అవకాశం ఎవరో? పానదాయ అధికారి. జనరల్ గా మాట్లాడుకుంటే అతను మేలు చేశాడు కాబట్టి, అతను బయటకు వచ్చాడు కాబట్టి కృతజ్ఞత గలవాడైతే బయటికి వెళ్ళిన తర్వాత రాజుగారికి చెప్పాలి, అక్కడ ఉన్నాడు ఒక వ్యక్తి, అతను మంచివాడు, అతని కళలు బాగా చెప్పగలవాడు, అతను దేవుని కుమారుడు, దేవుని బిడ్డ, మంచి బిడ్డ అని చెప్పాలి. చూడండి అమ్మ అందరూ. కానీ ఇతను చూడండి, ఇతను ఆ చెప్పిన తర్వాత చెప్తానని చెప్పి బయటికి వెళ్ళి ఏం చేశాడు? మర్చిపోయాడు. అవసరం జరిగిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంట? మర్చిపోతారు. అవసరం ఉన్నప్పుడు మాత్రం అదమ్మా, ఇదమ్మా, ఇలాగమ్మా, అలాగమ్మా, అలా అయ్యా, ఇలాగైనా కబుర్లు బోర్డు చెప్తారు. ఏమండి? తర్వాత మర్చిపోతారు. కానీ దేవుడు మర్చిపోవాలా. ఎవరిని చెప్పండి? యోసేపుని మర్చిపోవాలా. యోసేపుని మర్చిపోని దేవుడు ఈ పదవి నిన్ను కూడా మర్చిపోడు. నీ ఇబ్బందులు కూడా మర్చిపోడు ఆయన, నీ శ్రమను కూడా మర్చిపోడు ఆయన. హల్లెలూయా. ఆయన నిన్ను ఒక రోజున యోసేపుని ఎలాగైతే బయటకు తీసుకొచ్చాడో అలాగే నీకు కొన్ని అవకాశాలు దేవుడు కల్పించి నిన్ను కూడా బయటకు తీసుకొచ్చే దేవుడు. హల్లెలూయా. మనిషి అవకాశాన్ని బట్టి అయితే, ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి, మనిషి అవకాశాన్ని బట్టి అయితే ఒకవేళ చెరసాల నుంచి బయటికి వెళ్ళేవాడేమో ఒక మంచి వ్యక్తిగా. కానీ దేవుడు ఇచ్చిన అవకాశంలో ఎలా మారాడో తెలుసా? ఫరో తర్వాత ఫరో స్థానం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అక్కడ రాయబడిన మాట చూస్తే ఫరోకే ప్రభు అంట. ఎవరు? యోసేపు ఫరోకే
ప్రభు ఎలా జరిగిందంటే దేవుడు ఇచ్చిన అవకాశములు, దేవుడు అవకాశాలు కల్పించాడు కాబట్టి ఫరోకే ప్రభుగా మార్చబడ్డాడు. ఒకవేళ మనిషి ఆ పానదాయక అధికారి వెళ్ళి రిక్వెస్ట్ చేసి రాజుగారితో చెప్తే ఏం జరిగేదో తెలుసా? ఆ జైల్లోంచి బయటకు వచ్చేవాడు. అంతవరకే జరిగేది కదా, అవునా? ఇప్పుడు ఏమో వెళ్ళి రాజుగారు అండి అతను మంచోడండి, ఇట్లా చెప్పాడు ఇలా చెప్పాడండి, సరేనయ్యా బయటికి పంపించు అనేవాడు. కానీ అలా కాదు జరగాల్సింది. ఎవరు అవకాశం రావాలని చూశారు? దేవుడే అవకాశం ఇచ్చి రాజుకి కళ తీసుకొచ్చి దాని భావం ద్వారా ఎవరికి యోసేపు బయటకు తీసుకొచ్చి ద్వారా గొప్పగా హెచ్చించాడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. ఇంకో మాట గుర్తొచ్చింది చెప్పనా? మొర్దెకై విషయంలో కూడా దేవుడు అలాగే చేశాడు. ఆ రాత్రి రాజుకి నిద్ర పడకుండా చేశాడు. ఒకే ఒక మాట చెప్పనా, ఆ రోజు రాత్రి నిద్ర పట్టిందంటే మొర్దెకై చనిపోయేవాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజల యొక్క అవకాశాలు, ఆశలు అన్ని కూడా మూసేశాడు. ఎవరో చెప్పండి, ఎవరతను? హామాను. భయంకరంగా ఇంకా వాళ్ళు బ్రతకడానికి అవకాశాలు లేకుండా చేశాడు. కానీ దేవుడు వాళ్ళకి స్వేచ్ఛగా జీవించే అవకాశాలు కల్పించాడు. ఆ రాత్రి ఎక్కడైతే మొదటికైనా చంపాలనే ఉరికయ్యి సిద్ధపరిచి వచ్చాడో ఆ రాత్రి రాజుకి ఆ రాత్రే రాజుగారికి దేవుడు ఏం చేశాడట? నిద్ర పట్టకుండా చేశాడట. నిద్ర పట్టకపోయేసరికి రాజుగారు వెళ్ళి ఒక గ్రంథం తెరిచి చూశాడంట. ఆ గ్రంథంలో రాజుగారిని కాపాడిన వ్యక్తికి ఏమి సన్మానం చేయలేదని రాయబడి ఉంది. అప్పుడు వెళ్ళి అడిగాడు, నన్ను కాపాడిన వ్యక్తికి సన్మానమైనా చేశారా, మర్యాదన చేశారా, గణపరిచారా అడిగితే ఏమి లేదన్న. అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించని చెప్పగానే మొర్దెకైకి ఎప్పుడు చూడండి, ఉరికయ్య మీద వేలాడవలసిన మొర్దెకయ్యి రాజు గుర్రం మీద రాజు వస్త్రాలు ధరించుకొని అద్భుతంగా నడవబడ్డాడు. చూడండి, దేవుడు గనక అవకాశాలు తెరిస్తే గొప్పగా ఉంటాం మనం. చెప్పండి ఎలా ఉంటాం? చూడండి ఎలా ఆశీర్వదించాడంట యాకోబుని దేవుడు. 40 చివరి వచనాలు చూడండి. చూడండి చూడండి అత్యధికముగా అభివృద్ధి పొందాడంట. ఎవరు చెప్పండి? ఎవరు? లాబాను కదా, యాకోబు. దేవుని స్తోత్రం చెప్పండి. అత్యధికంగా అభివృద్ధి పొందాడంట యాకోబు. మామూలుగా అయితే గనక ఒకవేళ లాభాన్ని గనక మామూలుగా ఇస్తే మామూలుగా కుట్ర చేయకుండా అవకాశాలు ముయ్యబడకపోతే మామూలుగా ఉండేదేమో ఒకవేళ కదా. కానీ ఒక మాట చెప్పనా, నీకు అవకాశాలు ఎక్కడైతే మూయబడతాయో అక్కడే నా దేవుడు నీ కొరకు అవకాశాలు తెరచునుగాక. అంటే దేవుడు అవకాశాలు తెరిచిన చోట నువ్వు మామూలు స్థితిలో ఉన్నావు, గుర్తుపెట్టుకోండి. అది దేవుడు నీకేం చేస్తాడు తెలుసా? గొప్పగా దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దేవుడి స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఎక్కడికి వెళ్ళినా పరిస్థితులు వెనక్కి వచ్చేస్తున్నాయి ఏంటి, ఎక్కడికి వెళ్ళినా అన్ని రివర్స్ వచ్చేస్తున్నాయి ఏంటి, ఏం చేయాలనుకున్నా అది బెడిసి కొడుతుంది ఏంటి, ఏం చేయాలన్నా అక్కడ నష్టం వస్తుంది ఏంటి, ఏం చేయాలన్నా అక్కడ చేదు ఎదురవుతుంది ఏంటి, ఏం చేయాలన్నా అక్కడ ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఏంటని మనం చాలా సార్లు అనుకుంటాం కదా. అయితే ఈ రోజు ప్రభు అంటున్నాడు, నీకు బయట ఎవరైతే అవకాశాలు మూయ పరిస్థితిలో ఉన్నావో అక్కడే నా దేవుడు ఏం చేస్తాడంటే గొప్పగా నీకు అవకాశాలు తెలుసునుగాక. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట మీకు చూపిస్తాను. యెహోషువ గ్రంథంలో ఒక మాట మీకు చూపిస్తాను. ఆ మాట కూడా మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము